అల్లూరి సీతారామరాజు సినిమాలో రోదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు ఉద్దేశించి అంటాడు, నీవు ఆశకు లొంగవు, చావుకు భయపడవు. ఆ మాటల్లో యథాతథంగా సిపిఎం నేత ఆదివాసీ బిడ్డ సున్నం రాజయ్యకు, భద్రాచలం మన్యం ప్రాంత నాయకుడు సున్నం రాజయ్యకు వర్తిస్తాయి. ఎందుకంటే నేను ఆ మాట పీపుల్స్ వార్ నక్సలైట్ బండారు చంద్రరావు అట్లాగే బొత్తల భీష్మరావు గారిని హత్య చేసినప్పుడు కుంజాబొజ్జి సున్నం రాజు వార్తలు ఉన్నారు. వాళ్ళని చంపి వీళ్ళని గాయపరిచి వీళ్ళని కొట్టి గాయపరిచి ఆ రోజు ఆ నక్సలైట్స్ వీళ్ళని హెచ్చరించారు, మీరు సిపిఎం పార్టీకి రాజీనామా చేయకపోతే మిమ్మల్ని ఇలా చంపేస్తామని హెచ్చరించారు. అయినా కానీ చౌక్ భయపడలా కుంజాబొజ్జి కానీ, ఆయన గురించి గత వీడియోలు చెప్పుకున్నాం మనం, సున్నం రాజయ్య కానీ భయపడలా. అంతేగా ఆయన చౌక్ భయపడలా. ఆసుకూలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన చాలామంది ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకున్నాడు. తెలుగుదేశం, కాంగ్రెస్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి చెందిన రవీంద్ర అనుకుంటే ఆయన పేరు, ఆయన కూడా కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్లో చేరిపోయారు. సరే, అదే రకరకాల ప్రలోభాలు రకరకాలుగా కేసీఆర్ స్వయంగానే సున్నం రాజయ్య తోటి అన్నాడు, ఆయన రాజయ్య గారు మీరు మా పార్టీలోకి రండి, మీకు సముచిత స్థానం కల్పిస్తాం, ఇదే మాట అన్నాడు. అప్పుడు రాజయ్య గారు ఇచ్చిన సమాధానం, నీవిచ్చే సముచిత స్థానం నా సిపిఎం పార్టీ ముందు కానీ, నా సిపిఎం జెండా ముందు కానీ గడ్డిపోచుతో సమానం అని చెప్పి ఘాటైన ఇచ్చాడు. అది పరిస్థితి. అట్లా ఆశకు లొంగలేదు సున్నం రాజయ్య. కడదాకా ఏ ఎర్ర జెండా ఆశయాల కోసం నిలబడ్డాడు. ఆ ఆశయం కోసం చివరిదాకా నిలబడి ఆయన ఎర్ర జెండాని అలా పట్టుకుని గౌరవం నిలబెట్టాడు సున్నం రాజయ్య. ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటాడంటే, ఎంత సాదాసీదా మనిషి అంటే, ఆర్టీసీ బస్సులు తిరగడం ఎన్ని మామూలే. ఒక సందర్భంలో సెక్రటేరియట్కి వెళ్తుంటే గేట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఆయన ఆపేశారు. నేను ఎమ్మెల్యేనయ్యా అంటే, ఆయన అప్పుడు ఆటోలో వచ్చాడు. ఎమ్మెల్యేలు ఆటోలో వస్తారా, నువ్వు ఆటోలో వచ్చి ఎమ్మెల్యేని అంటావేంటి అని చెప్పి నిలబెట్టేశారు ఆయన్ని. తర్వాత ఆ జర్నలిస్టులు చూసి, కాబట్టి ఈయన ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళు వినకపోతే అధికారులతో మాట్లాడి అప్పుడు ఆయన లోపల పంపారు. ఆ సందర్భంలో వాళ్ళు చెప్పారు సెక్యూరిటీ సిబ్బంది, సార్ మీ ఎమ్మెల్యేలు అంటే ఖరీదైన దుస్తులు, ఖరీదైన కార్లు, బంగారు చైన్లు, బ్రాస్లెట్లు, రంగులు, ఖరీదైన కళ్ళజోళ్ళు, ఖరీదైన షూర్లు, అనుచరగణం, ఇవన్నీ మేము చూసాం సార్. మీలాగా సాదాసీదాగా సామాన్యంగా అంటే, ఆయన అప్పుడు ఆటోలో వచ్చాడు, మామూలు సాధారణ దుస్తులు, ప్యాంటు షర్టు, చాలా సింపుల్గా మామూలు చెప్పులు, అంతే సింపుల్గా ఉన్నాడు ఆయన. మేము ఇటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు చూడలేదు కదండి, అందుకని మీరు సాధారణంగా మేము ఎవరు చూడలేదు అందుకని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. అంత సాధారణ జీవితం కలిపాడు సున్నం రాజయ్య గారు. ఇక ఆయన త్యాగబుద్ధి, ఆయన 15 ఎకరాల పొలం, ఆయనకి 5 ఎకరాలు ఆదివాసీ ఆశ్రమ పాఠశాలకు ఇచ్చేసాడు రాసేసి, ఊరి చెరువు కోసం 5 ఎకరాలు ఇచ్చేసాడు, కాలనీ కోసం ఒక 5 ఎకరాలు ఇచ్చేసాడు. అది ఆయన త్యాగబుద్ధి. నిజంగా మొత్తం ఆయన 2014 నుంచి 2019 వరకు ఏదైతే అసెంబ్లీ ఆయన ఆ శాసనసభలో అందరూ అధికార పార్టీలకు వెళ్ళిపోయారు. నా మాత్రం కొంతమంది కాంగ్రెస్లోనూ ఒకళ్ళతో తెలుగుదేశం నిలబడ్డారు. ఆ సందర్భంలో ప్రజల గొంతుగా అసెంబ్లీలో ఆదివాసీలు కావచ్చు, లేకుంటే దళితులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ సమస్యల మీద గళవెత్తి నిలబడింది అసెంబ్లీలో సున్నం రాజయ్యే. అది మనం గుర్తెట్టుకోవాల్సిన అవసరం. అటువంటి సున్నం రాజయ్య ఆదివాసుల సమస్యలు మీద చర్చించేవాడు, కోయ భాషలో కూడా ఆయన మాట్లాడేవాడు. అలా పాలకమండలి సమావేశాలు, ఐటీటీ సమావేశాల్లో ఆయా సందర్భాల్లో మాట్లాడాడు ఆయన. అంత గొప్ప నేత సున్నం రాజయ్య. 3 సార్లు వరుస ఎమ్మెల్యేగా పనిచేసిన ఏ రోజు కూడా
సొంతం కోసం కానీ తన ఆ పదవిని స్వప్రయోజనం కూడా కోసం ఎప్పుడు ఏ రోజు కూడా వాడుకోలేదు. సున్నరాజయ్య పార్టీ ప్రమాణాలకి, ఒక కమ్యూనిస్ట్ ప్రమాణాలకి ఒక ఉదాహరణగా నిలబడ్డాడు సున్నరాజయ్య. అటువంటి విద్యుత్ ఉద్యమం జరిగినప్పుడు మనకిద్దరు ఉండేవారు. అందులో సున్నరాజయ్య ఒకటి ఎమ్మెల్యేలు. ఆ సున్నరాజయ్య విద్యుత్ ఉద్యమ సమయంలో ఆయన గ్రామస్థాయిలో కూడా పోరాటం నిర్మించాడు ఆయన. అదే కాకుండా భూ పోరాటం, తునికాకు పోరాటం, కూలీ పోరాటం, అలాగే ఆదివాసీ హక్కుల కోసం పోరాటం, ఈ ఒక విధంగా పోలవరం నిర్వాసితుల సమస్య మీద పోరాటం, నిరంతరం ప్రజల కోసం తప్పిస్తూ నిలబడ్డాడు సున్నరాజయ్య. ఆయనకి 4 పిల్లలు. 4 పిల్లలకి ఎటువంటి ఆదర్శాన్ని పేర్లు పెట్టాడంటే, ఒక కుమారుడికి అల్లూరి సీతారామరాజు అని పేరు పెట్టాడు. ఇంకో కుమారుడికి భద్రాచలం మన్యం అల్లూరి సీతారామరాజు అని చెప్పబడే బండారు చంద్రరావు, పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు ఇలా కబ్జాపడి చంద్రరావు పేరు పెట్టుకున్నాడు. ఒక అమ్మాయికి లక్ష్మీ సెహగాల్, కెప్టెన్. ఆమె ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ నేత సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసిన ఆ సైన్యంలో కెప్టెన్గా పనిచేసిన ఆమె పేరు పెట్టినాడు. మరో కుమార్తెకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీని పెట్టి పోరాడిన మహిళా యోధురాలు, నా మాటే తుపాకీ తోట అన్న మల్లు స్వరాజ్యం పేరు పెట్టాడు. వాళ్ళందరిని ఆయన ఆదర్శంగా చూసుకున్నాడు. పిల్లలకు పేర్లు పెట్టడం కాదు, ఆయన ఆదర్శాల కోసం చివరిదాకా నిలబడ్డాడు. చివరిన ఆయన అనారోగ్యంతో 2020 ఆగస్టులో 3వ తారీఖు ఆయన చనిపోయారు. నిజంగా ఆయన లేని లోటు అనేది ఇప్పుడు ఇంకా ఆయన చాలా వయసు కూడా ఇంకా బిలో 60s ఆయన చనిపోయినాటికి. ఆయన ఈ భద్రాచలం ఉద్యమానికి, ఆ మన్యం ప్రాంత ఉద్యమానికి, ఆదివాసీలకు ఉద్యమాలకి, ప్రజా ఉద్యమాలకి, పీడిత ప్రజల ఉద్యమాలకి చాలా తీవ్రమైన లోటు అని చెప్పేసి మనం భావించాల్సిందే. అటువంటి కామ్రేడ్ సున్నరాజయ్య గారికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా లాల్ సలాము తెలియజేస్తూ మీకందరికీ ధన్యవాదాలు.